దేవునికి స్తోత్రము. దేవుని నామమున మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీకు నా యొక్క కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. నిజంగా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం అని దీన్ని నేను భావిస్తున్నాను. హ్మ్. ఈరోజు వాక్యం ఏంటి అంటే ప్రార్థన గురించే చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. ప్రార్థన. ప్రార్థన అనేది మనకు దేవునికి ఒక సహవాసం లాంటిది. అంటే ఇదొక ఒక వే మనకు దేవునికి ఒక కనెక్షన్ ఏదైనా ఉంది అంటే అది ప్రార్థన అనే చెప్పుకోవచ్చు. అంటే మన విన్నపములను మనము దేవునికి తెలియజేసేదే ప్రార్థన. అందులో చాలా రకాల ప్రార్థనలు మనం చూస్తాం. మన దేవుడు ఏమై ఉన్నారంటే ఆయన మన ప్రార్థన వినే దేవుడై ఉంటున్నాడు. ఇక్కడ మనం కీర్తనలు 65 వచనంలో మనం చూసినట్లయితే ప్రార్థన ఆలకించువాడా అని ఉంది. సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ఎవరి ప్రార్థనను ఆయన త్రోసేసే దేవుడైతే కాదు. కాబట్టి ప్రార్థన ఆలకించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. కాబట్టి ఈ ప్రార్థన ఆలకించే దేవునికి ఒక చిన్న ప్రార్థన చేసి మనం ఈ యొక్క వాక్యాన్ని ప్రారంభించుకున్నాము. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే మన హృదయాలు దేవుని వైపు త్రిప్పి, ప్రభువా పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు యేసయ్యా. దేవా మరి తండ్రి ఈ యొక్క సాయంకాల సమయమున తండ్రి మరి మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవా మేమందరం ఈ విధంగా కూడి యేసయ్యా మరి నీ యొక్క నామమును అయ్యా నీ యొక్క నామాన్ని బట్టి ప్రార్థించడానికి నీ యొక్క నామాన్ని మేము ధ్యానించడానికి అయ్యా నీ యొక్క జీవవాక్యమైనటువంటి వాక్యంను ధ్యానించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నాయన ధన్యతను బట్టి మీకు వందనములు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం ప్రభా. దేవా మీరు మా ప్రార్థన ఆలకించే దేవుడు అంటున్నారు ప్రభా. అవునైనా మీరు మా ప్రార్థన ప్రభా మరి చెవియొగ్గి వినే దేవుడు అంటున్నారు ప్రభా. ఈ క్షణం నాన్న అయ్యా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. నా నోటిని మీ నోటి బూరగా ఉపయోగించుకునే యేసయ్యా అయా నా మరుగున మీరుండి మీరు మాతో మాట్లాడి అయా ప్రభా మీరు మాట్లాడుతున్న వాక్యం మాలో అయా తండ్రి మరి 60 100 ఫలించడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. దేవా మీ యొక్క సహాయం కృపను మీరు మాకు దయచేయమని వేడుకుంటూ అయా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటే కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు పుణ్యనామములో అడిగి వేడుకొని పొందించినాం పరమ తండ్రి. ఆమేన్. మరి దేవుడు నిజంగా మనం చాలా ధన్యులమని చెప్పాలి. నా పేరైతే పుష్ప. నేను కూడా అంటే అన్య కుటుంబంలో నుంచి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను దేవుడు నాకు ఇచ్చిన రక్షణను బట్టి. ఎందుకంటే ఇంకా చాలా మంది నా కుటుంబంలో ఇంకా రక్షణలోనికి రాలేదు. వారందరూ రావాలని నా ప్రార్థన. బట్ వారందరి మధ్య కూడా దేవుడు నన్ను తెలుసుకున్నాడు. దేవుడు నన్ను పిలిచాడు అన్న ఒక సంతోషం నాకైతే ఎప్పుడు ఉంది. మరి దేవునికి చాలా స్తోత్రం. ఆ విషయంలో నాకు ఇచ్చిన రక్షణను బట్టి నేను ఎంత స్తుతించినా నేను దేవుని రుణస్తురాలిని. ఇంకా దేవుడు నాకు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ విషయంలో మాత్రం నేను చాలా ప్రతిరోజు దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉంటాను. ఒకవేళ నువ్వు నా జీవితంలో రాకపోయుంటే ప్రభా నా జీవితం ఏమై ఉండేది? నేను కనుక నీ రక్షణని అంగీకరించకుండా ఉన్నట్లయితే మరి నా జీవితం ఏమైపోయేదని కొన్నిసార్లు నేను ఆలోచించినప్పుడు నిజంగా ఆయన కృప నన్ను ఆయన రక్షణలోనికి నడిపించిందని నేను బలంగా నమ్ముతున్నాను. అదే దేవుడు జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని ఎన్నుకున్నట్టు నన్ను కూడా అలాంటి ఒక పరిస్థితుల నుంచి దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు అనేక విషయాల్లో దేవుడు నన్ను సాక్షిగా నిలబెట్టారు. అందుని బట్టి ఒక గవర్నమెంట్ జాబ్‌లో దేవుడు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌గా వర్క్ చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. అది కేవలం దేవుని కృప మాత్రమే. అదే మాత్రం కాదు. ఇది కేవలం ఒక లోకానుసారమైనటువంటి జాబ్ అయ్యుండొచ్చు. బట్ నాకు ఆత్మీయంగా ఇంకా అంటే కొన్ని ప్రేయర్స్ లీడ్ చేయడం అయితేనేమి, ఫాస్టింగ్ ప్రేయర్ కండక్ట్ చేయడం అంటేనేమి, ఇవన్నీ కొన్ని దేవుడిచ్చిన తలాంతులు, వరాలని నేను నమ్ముచున్నాను. దేవుడు ఇప్పుడు కూడా ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడిని చాలా స్తుతిస్తున్నాను నేను. మనం అంశానికొచ్చినట్టయితే దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. కీర్తనలు 65వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ప్రార్థన ఆలకించువాడా,
సర్వ శరీరులు నీ యొద్దకొచ్చెదరనుంది. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడై ఉంటున్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 21 వచనంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏముంటదంటే మార్తా, మరియ అంటే లాజరు చనిపోయి ఆయన సమాధి చేయబడి అలాంటి పరిస్థితిలో అక్కడ మార్తా, మరియలు యేసు ప్రభు అక్కడికొచ్చినప్పుడు వారు చెప్తారనమాట. ఇద్దరు చూసుకున్నట్లయితే 11వ అధ్యాయం 21 వచనంలో మార్తా, మరియ ఇద్దరు దేవుని దగ్గర ఒక మాట మాట్లాడతారు. నథింగ్ బట్ ప్రేయర్. దేవునితో మాట్లాడేదే ప్రేయర్ అనమాట. అక్కడేముందంటే 21వ అధ్యాయంలో మార్తా యేసుతో ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అని ఉందన్నమాట. ఇక్కడ ఆహ్, ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మార్త చేసినటువంటి ప్రేయర్ అన్నమాట. ఇంకొక చోట చూసినట్టయితే ఆహ్, 29 నుంచి యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకొనక చోటనే ఉండెను కనుక ఇంటిలో ఆహ్ ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్దకు ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నారనుకొని ఆమె వెంట వెళ్ళిరి. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండుననెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో ములుగుచు అతనినెక్కడ నుంచెచ్చిరి అని అడిగాను. ఇక్కడ ఇద్దరి ప్రార్థనలు మనం చూస్తామన్నమాట. మార్త చేసినది, మరియ చేసిన ప్రార్థన. ఇందులో ఏం పెద్ద డిఫరెన్స్ అనిపించదు. ఇక్కడ కూడా అదే చెప్తది మార్త, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునని. ఇక్కడ కూడా అంతటా మరియ యేసు ఉన్న చోటుకొచ్చి ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండుననెను. ఆమె ఏడ్చుటయు. ఇక్కడ ఏంటి డిఫరెన్స్? ఈ ఇద్దరికి మధ్య ఏంటి డిఫరెన్స్? కానీ దేవుడు ఎవరికి త్వరగా సమాధానం ఇచ్చాడు అని మనం చూసినట్లయితే అక్కడ వర్డ్ ఒకటే. మనం మార్త మాట్లాడిన వర్డ్ ఒకటే, వచనం ఒకటే, మరియ మాట్లాడినటువంటి వచనం ఒకటే. కానీ ఇక్కడ కింద చూసినట్టయితే అక్కడ ఆయన పాదముల మీద పడి ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండుననెను. అంతటా అక్కడ యేసు ఏడ్చుటయు ఆయన ఆత్మలో మూలుగుచున్నాడు. మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుణ్ణి కదిలించే ప్రార్థనగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అంటే ఎలా మనం దేవుణ్ణి కదిలించగలము? మనం అనుకోవచ్చు కొన్ని పెద్ద పెద్ద వర్డ్స్ ఏవో మనకు తెలియని కొంచెం గొప్ప గొప్ప పదాలు వాడి ఇంకా ఏదో కొన్ని విధాలుగా మనం దేవునితో మాట్లాడినట్లయితే ఆ ప్రార్థన అంగీకరించబడుతుంది అని అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు మన హృదయంలో కొన్నిసార్లు మనకున్న దుఃఖాన్ని బట్టి మన నోరు మాట్లాడలేదు. మనం మాట్లాడలేము. కానీ ఆ మూలుగుంటది. ఆ దుఃఖాన్ని బట్టి మన హృదయం మూలుగుతూ ఉంటది చూసారా? ఆ మూలుగు దేవునితో మాట్లాడుతదనమాట. ఇక్కడ మరియకు, మార్తకు ఉన్న వ్యత్యాసం అదే అన్నమాట. మార్త ఏమనింది? ప్రభువా ఒకవేళ నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే నా సహోదరుడు చావకుండా ఉండునా నేను. ఇక్కడ మామూలుగా చూసినట్లయితే మార్త ఇంతకుముందు చూసినట్లయితే మార్త, మరియ ఇద్దరు వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు మార్త వచ్చేసి తన పనిలో బిజీ అయి ఉంటది. మరియ మాత్రం యేసు పాదాల దగ్గర కూర్చుని ఉంటదని మనం చూస్తామన్నమాట. కానీ తన పనిలో బిజీ అయి ఉన్న మార్త కూడా ఇక్కడ ఏం మాట్లాడుతదంటే అనేక వాక్యాలు పునరుద్ధానం గురించి మాట్లాడుతది ఆమె. అవును ప్రభా నువ్వు పునరుద్ధానంలో అందరిని లేపుతావని నాకు తెలుసు. అంటే ఆమె విశ్వాసం పునరుద్ధానం గురించి వెళ్ళింది కానీ దేవుడు ఇప్పుడు లేపుతాడా అన్న ఒక విశ్వాసం తను నమ్మలేకపోయిందన్నమాట. కానీ మరియ ఏం విశ్వసించిందో ఇక్కడ తెలియట్లేదు గానీ ప్రభు వచ్చాడంటే నా కష్టాన్ని మొత్తం నేను దేవునితో చెప్పుకోవచ్చు. నాకున్న బాధ, నాకున్న భారం మొత్తం చెప్పుకోవడానికి ఒక ప్లేస్ ఉంది అంటే అది యేసు ప్రభువారు మాత్రమే అని ఆమె తెలుసుకుంది కాబట్టి ఆమె ఏం చేసిందంటే యేసు ప్రభు రాగానే పాదాల మీద పడిందంట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంతటా మరియ యేసు ఉన్న చోటుకి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ఇక్కడ పాదముల మీద పడ్డము, మోకరించడము అనేది మనల్ని మనం తగ్గించుకోవడం.
అన్నమాట దేవుని ఎదుట. మనకంటూ ఒక ఫిజికల్ లాంగ్వేజ్ అనేది దేవుని యొద్దకొచ్చినప్పుడు ఇది డెఫినెట్‌లీ అంటే దేవుడు ఎలాగైనా మన ప్రార్థన వినగలడు మన సిట్యుయేషన్ బట్టి. కానీ మన భక్తిని మనకు దేవుని పట్ల ఉన్నటువంటి ఆ యొక్క ఆ ప్రేమను లేదంటే ఆ యొక్క భయాన్ని మనం ఎలా తెలియజేసుకోగలమంటే మన బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మనం మోకరించగలిగినప్పుడు మన విశ్వాసాన్ని ప్రభువా మ అంటే నాకు నీ పట్ల ఉన్న భయభక్తుల్ని నేను ఒక బాడీ లాంగ్వేజ్‌లో చూపించగలను అంటే అది మోకాల ప్రార్థన. కొన్నిసార్లు కుదరనప్పుడు చాలా సార్లు మనం బలహీనమైపోతుంటాం. చాలా సార్లు మనం టయర్డ్ అయిపోతుంటాం. అలాంటి సిట్యుయేషన్‌లో మన వల్ల మోకాళ్ళు కానప్పుడు దేవుడు మరి అలాంటి ప్రార్థన ఆలకించడా అని క్వెషన్ చేస్తే, దేవుడు నువ్వెలా ప్రార్థన చేసినా నీ యొక్క శరీర పరిస్థితిని బట్టి, నీ యొక్క శరీర బలహీనతను బట్టి దేవుడు ఎలా అయినా అంగీకరించగలడు. కానీ నువ్వు ఏది శ్రేష్టమైనది ఇస్తున్నావు. మనం చెప్తాం గదా! ప్రభువా నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ బలముతో, నా పూర్ణ శరీరంతో నేను నిన్ను ఆరాధిస్తాను అన్నప్పుడు, ఆ శరీరంలో ఉన్న బలాన్ని గూడా మనం దేవునికి ఇవ్వగలగాలి. లేజీగా మనం ప్రార్థన చేసిన దానికంటే అది తగ్గించుకొని మన బాడీ లాంగ్వేజ్ ప్రభువా మోకాళ్ళుని నీవే నా శరణు అన్నప్పుడు ఆయన తప్పకుండా జవాబిచ్చే దేవుడంటాడు. అక్కడ ఆమె పాదాల మీద పడిందంట. మరియా యేసు పాదాల మీద పడడము ఒక తగ్గింపుకు సూచన అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓడ సారీ ఒంటె ఎడారిలో వెళ్తున్నప్పుడు అది అలిసిపోయిందనుకోండి ఏం చేస్తదంటే వెంటనే తన మోకాళ్ళ మీద పడిపోతదంట. అప్పుడు యజమాని దాన్ని గమనించి ఏం చేస్తాడంటే అంటే ఆ బరువు అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే ఓడల మీద ఈ ఒంటెల మీద బరువు వేసుకుని చాలా దూరం ప్రయాణం చేసేవాళ్ళు ఒంటెలతో. ఆ ఒంటె అలసిపోయిందని యజమాని ఎప్పుడు గమనించేవాడంటే, ఎప్పుడైతే తన మోకాళ్ళ మీద అది పడిపోతదో, అప్పుడు యజమాని దాన్ని గమనించి దాని పైనున్నటువంటి బరువును తీసేసేవాడంట. అంటే అదొక సూచన. నేను అలసిపోయున్నాను, నేను సొమ్మసిల్లిపోయున్నాను అనడానికి ఒక సూచన. మనం కూడా అంతే మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ఆయన్ని మనం హెచ్చించినప్పుడు ఆయన తప్పకుండా మన ప్రార్థన వినే దేవుడైంటున్నాడు. చాలా సార్లు మనం చేసే తప్పేంటంటే, ఇప్పట్లో లేజీ ప్రేయర్స్ మనలో ఎక్కువైపోతున్నాయన్నమాట. కూర్చొనే ప్రార్థన చేస్తాము. కొన్నిసార్లు అంటే మనకు మనసులో ప్రార్థన చేసేది చాలా డిఫరెంట్‌గా ఉంటది. కానీ అవి కాదు. ఒక పర్టిక్యులర్ టైమ్‌ని మనం పర్టిక్యులర్ ప్లేస్‌లో మనం దేవునికిచ్చినప్పుడు, ఆ టైంలో మనం మన బాడీ లాంగ్వేజ్‌ని తప్పకుండా దేవుడు చూస్తాడు. ఒక క్రమశిక్షణ అనేది దేవుడు అప్పటినుంచే ఫాలో అవుతూ వస్తున్నాడు. మనలో కూడా అది ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇక్కడ మరియా చేసిన ప్రార్థనలో ఏంటుందంటే తగ్గింపు ఉంది. ఆమె ఏం చేసిందంటే ఆయన పాదముల మీద పడింది. అక్కడ ఒక మాట అంటుంది, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండుననెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయి. ఇక్కడ దేవుడు ఏం గమనించారు అంటే కన్నీరుని గమనించారు యేసుప్రభు. మరి మార్త దగ్గర లేని కన్నీరు మరియ దగ్గర దేవుడు గమనించాడు. ఎప్పుడైతే మరియ కన్నీరు కార్చడం స్టార్ట్ చేసిందో దేవుడు అక్కడ ఏం చేశాడంట, యేసు చూచి కలవరపడి ఆత్మలో ములుగుచు అతను ఎక్కడుంచారు అని అడిగాడంట. నెక్స్ట్ దేవుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? క్రియ చేయాలి ఇంకా దేవుడు. నువ్వు చేసిన ప్రార్థనకి దేవుడు ఒక జవాబు ఇవ్వాలి అంటే మన ప్రార్థన ఎలా ఉండాలంటే మనం కన్నీరు కారిస్తే దేవుడు దాన్ని చూచి ముందుకెళ్ళేటువంటి దేవుడు కాదు. మనం బైబిల్ గ్రంథంలోనే ఒక మంచి ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే బైబిల్ గ్రంథంలో ఏముంది అంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము యాకోబు రాత్రంతా ఒక దూతతో పోరాడతాడు. ఒక దూతతో పోరాడి అంటే దేవునితో పోరాడి జయించిన అన్న ఒక వాక్యాన్ని మనం చూస్తాం అన్నమాట. ఇట్స్ నాట్ పాసిబుల్ చెప్పాలంటే ఒక మనిషే. దూత అనేది దేవుని దగ్గర నుంచి వచ్చిన ఒక పవర్ లేదంటే దేవునితో పోరాడి గెలవడం అనేది అక్కడ ఎలా మనం దీన్ని తీసుకోవాలి అంటే అంత చూస్తాం మనము ఆ రాత్రంతా ఆయన పాదములు పట్టుకొని ఉన్నాడంట యాకోబు.
ఆయన పాదములు రాత్రంతా పట్టుకొని ఉండడం వల్ల, అంటే ఆయన గట్టిగా పట్టుకొని ఉండడం వల్ల దాన్ని దాటుకొని వెళ్ళలేకపోయాడు అని చూస్తాం. బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. నేను అనుకుంటున్నాను, ఆత్మలో నేను అనుకుంటున్నాను, ఒకవేళ దూత యాకోబుని వదిలేసి వెళ్ళాలి, లేదంటే దేవుడు యాకోబుని వదిలేసి వెళ్ళాలంటే దేవునికి అది చాలా చిన్న పని, అలా తోసేసి వెళ్ళొచ్చు. కానీ మనం హోషేయలో మనం చూస్తాము, ఏముందంటే హోషేయ 12:4 అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ఒక్క నిమిషం, హోషేయ 12:4 అధ్యాయంలో 4 అధ్యాయం నుంచి, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడమను పట్టుకొనెను, మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడాను, అతడు దూతతో పోరాడి జయముందెను. ఇక్కడ ఏముంది, అతడు దూతతో పోరాడి జయముందెను అని ఉంది. అంటే ఇది అసాధ్యమైన పని, కానీ దేవుడు దీన్ని యాకోబుకి ఎలా సాధ్యపరిచాడు? అక్కడ చూడండి, నెక్స్ట్ వర్డ్, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలి బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయననుంది. ఇక్కడ మనం గమనించాలి, ఆ రోజు ఒకవేళ యాకోబు తన బలాన్ని బట్టి దూతని పట్టుకున్నట్టు మనం చూడలేం, కానీ తన కన్నీరును చూసి దేవుడు ముందుకు వెళ్ళలేకపోయాడు. యాకోబు కన్నీరు కారుస్తుంటే, ప్రభా నన్ను ఎలాగైనా నా అన్న చేతిలో నుంచి విడిపించు, ఏశావు నన్ను చంపడానికి వస్తున్నాడు అని తెలిసినప్పుడు నాకు ఒక సమాధానం ఇవ్వు, నాకేదో ఏదో విధంగా నువ్వు నన్ను ఓదారు చేసయ్యా అని రాత్రంతా పోరాడినప్పుడు దేవుడు ఆ కన్నీటిని చూసి ముందుకు వెళ్ళలేకపోయాడు. అందుకే అక్కడ అంటాడు, దేవునితో పోరాడి చేయముందని. ఈరోజు మన ప్రార్థన ఎలా ఉండాలంటే, దేవుణ్ణి కదిల్చే విధంగా మన ప్రార్థన ఉండాలి. చాలాసార్లు మనము నామకార్థానికి మనం ప్రార్థన చేస్తాం, ఏదో ఈ సమయాన్ని దేవునికి ఇవ్వాలి కదా అన్నట్టు మనం ప్రార్థన చేస్తాం, కానీ ఇది కాదు దేవుడు మనల్ని నిజంగా కోరుతున్నటువంటి ప్రార్థన. మనం ప్రార్థన చేసేటప్పుడు కన్నీటితో కొన్ని విషయాల కోసం మనం ప్రార్థించగలిగితే, కన్నీరు విడిచి మనము ఒక విషయాన్ని దేవుణ్ణి అడిగాము అంటే దానికి జవాబు దేవుడు తప్పకుండా దయచేస్తాడు. అది వెదర్ ఎస్ ఆర్ నో, ఇది అవును లేదంటే కాదు అని దేవుడు ఖచ్చితంగా జవాబునిస్తాడు. దేవుని చిత్తం అయితే అది మన జీవితంలో రావడానికి ప్రతి మార్గాన్ని దేవుడు సరళపరుస్తాడు. కాబట్టి ఈరోజు మన ప్రార్థన ఎలా ఉంది, మనల్ని మనం గమనించుకోవాలి. మరియ చేసిన ప్రార్థన చాలా శ్రేష్టమైంది. ఎందుకంటే తాను తన పాదాల యొద్దకు, యేసు ప్రభు పాదాల యొద్దకు పడి, ప్రభువా నువ్వు ఒకవేళ ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావకుండాను అని తనని తగ్గించుకుంది. మరి తన కన్నీరును కార్చి, నాకున్న ఒకే ఒక్క దిక్కు ఎవరన్నా ఉన్నావంటే నువ్వే యేసయ్యా అని తన కన్నీరు కారడం దేవుడు చూసి మనసులో కలవరపడిపోయి దేవుడు క్రియ జరిగించినట్టు మనం చూస్తాం అక్కడ. అంటే తన కన్నీరు కార్చడం వల్లే లేవడం అనేది దేవుని చిత్తం కాదు, కానీ వెంటనే మన జీవితంలో ఒక క్రియ జరగాలి అంటే కన్నీటి ప్రార్థన అనేది చాలా అవసరం. ఒక విశ్వాసి జీవితంలో, ఒక దేవుని నమ్ముకున్న మన బిడ్డలుగా మన జీవితంలో, అంటే యాజ్ యూజువల్ గా మనకు కుటుంబ ప్రార్థన జరుగుతుంది, యాజ్ యూజువల్ గా ఒక టైంని దేవునికి ఒక సంఘంగా మనం ఇస్తున్నాం, ఒక కుటుంబంగా ఇస్తున్నాం, సంఘంలో వెళ్తే ఆ సమయాన్ని దేవునికి ఇస్తున్నాం. కానీ వ్యక్తిగతంగా మనం దేవుని దగ్గర కూర్చొని, యేసయ్యా నువ్వు నన్ను ఏ విధంగా అయినా సరే, ఈ విషయంలో నువ్వు నాకు సమాధానం దయచేయి అనే ఒక విషయం గురించి మనం కన్నీరు కారిస్తే, ఆ కన్నీటిని చేసి ముందుకెళ్ళే దేవుడు కాదు. ఈరోజు మనతో దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు మన సమస్య ఏదైనా ఉంది, ఏ సమస్య అయినప్పటికీ ఆయన, మనము కన్నీటితో అడుగుతున్నామంటే, బిడ్డ ఈరోజు నేను నీ కన్నీటిని చూసి ముందుకెళ్ళేటువంటి దేవుణ్ణి కాదు, నీకేదో ఒక విధమైన సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుని. మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్టయితే చాలా ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నాం. ఎందుకంటే చాలా మంది భక్తుల జీవితంలో దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు, విజయాన్ని ఇచ్చాడు. వీటంతటికి కారణం ఏంటి? భక్తులు వారిని తగ్గించుకుని చేసినటువంటి ప్రార్థన. హిజ్కియా కూడా కన్నీటితో ప్రార్థన చేశాడు, ప్రభువా నాది చేసింది తప్పు అని ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు హిజ్కియాకు మరి దేవుడు ఆయుష్ను అనుగ్రహించినట్టు చూస్తాం. ఇలా చూసినట్టయితే కన్నీరు విడిచి ప్రార్థించిన ఏ భక్తులు దేవుడు విడిచిపెట్టి త్రోసేసింది అయితే మనం ఎక్కడ బైబిల్ గ్రంథంలో చూడము. అదే మనం క్రియలతో కూడి మనం ప్రార్థన చేయాలి. కన్నీరుతో కూడిన ప్రార్థన అనేది తగ్గింపుకి, క్షమాపణకు, వీటన్నిటికీ సాదృశ్యం. వీటన్నిటికీ సాదృశ్యం అన్నమాట. కాబట్టి ఈరోజు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనలో క్రియలు కూడా ఉండాలి. మనం చాలా వరకు ఏం చేస్తాం, మన క్రియలు లేని విశ్వాసము మరి దేవుడు మృతమని చెప్తున్నాడు. విశ్వాసులుగా మనము
ఆయన ఇచ్చే జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలి అంటే మనలో క్రియలు తప్పకుండా ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతం అన్నట్టు దేవుడు వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనం ప్రార్థించాలి. ప్రభా మరి నామకార్థంగా బతకడం కాదు. నామకార్థంగా నేను ఒక క్రిస్టియన్‌ని కాకున్నట్లు యేసయ్యా నా క్రియలు నిన్ను చూపించగలగాలి నా క్రియల్లో అని మనము ప్రార్థన చేయాలి. చాలా విషయాల్లో మనం క్షమాపణలో మనం పెద్ద పెద్ద తప్పులు చేయకపోవచ్చు కానీ చిన్న చిన్న విషయాల్లో మనం పడిపోతున్నాం. ఒకరిని క్షమించే విషయాల్లో అయితేనేమి, లేదంటే దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా మనం వెనుదిరగాల్సిన విషయంలో అయితేనేమి, సరైన దశంభాగం ఇవ్వకుండా ఉండాల్సిన విషయంలో అయితేనేమి, ఇలాంటి విషయాల్లోనే మనం చాలా తప్పిపోతున్నాం కాబట్టి, వీటన్నిటిలో కూడా దేవుడు మనకు జయమిచ్చి, ఇంకా గొప్పగా మనల్ని నడిపించి, ఆయన మనకు ఒక విశ్వాస జీవితంలో విజయం దయచేయాలని మనం ప్రార్థన చేయాలి. ఈ 2 ప్రార్థనలో ఉన్నటువంటి డిఫరెన్స్‌ని మనం ఐడెంటిఫై చేసి, మనలో ఒక తగ్గింపు ప్రార్థన కావాలి. ఇంకొకటి కన్నీటి ప్రార్థన కావాలి. దేవుడు ఏదైనా చేయగలడు అని విశ్వాసంతో మనం అడిగినప్పుడు, దేవుడు దాన్ని తప్పకుండా చేసే దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనలో ఈ బీజాన్ని మన హృదయంలో దేవుడు ఫలింపజేయాలి. ప్రభా ఇన్ని రోజులు మేము చేసిన ప్రార్థన ఏదైతే ఉందో మాకు తెలీదు కానీ, ఈ రోజు నుంచి ఈ శ్రేష్టమైన ప్రార్థన అనే వరాన్ని మీరు మాకు దయచేయండి అని మనం ప్రార్థన చేసి అడుగుతాం. ఈ ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనతో మాట్లాడాడు. ఒక చిన్న ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. ప్రభువా మీరు మరి మాతో మాట్లాడిన రీతిని బట్టి మీకు స్తోత్రములు యేసయ్యా. నిజంగా మార్తకు, మరియకు చేసినటువంటి ప్రార్థనలో వ్యత్యాసాన్ని మీరు మాకు బయలుపరిచారు. నిజంగా ప్రభా తగ్గింపులో ఉన్నటువంటి ప్రార్థన, కన్నీటితో మేము చేసినటువంటి ప్రార్థనలో మరి చాలా బలం ఉంది యేసయ్యా. మాకన్నిటిని చూసి దేవా మీరు ముందుకెళ్ళేటువంటి దేవుడు కాదు యేసయ్యా. ఈరోజు మీరు మాతో మాట్లాడారు. మరి మాకు ప్రార్థన చేయడం నేర్పించండి అని శిష్యులు అడిగినట్టు యేసయ్యా ఈరోజు మేము అడుగుతున్నాము. అయ్యా మాకు తగ్గింపు ప్రార్థన దయచేయండి. అయ్యా మరి మాలో యేసయ్యా మరి ఆ యొక్క కన్నీటి ప్రార్థనను, విశ్వాసంతో కూడిన ప్రార్థనను, అయా క్రియలతో కూడిన ప్రార్థనను మీరు మాకు దయచేయండి యేసయ్యా. అయా మరి వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశ్రయించండి. ఈ వాక్యం అనేకుల్లో ఫలించినన్న మరి క్రియ జరిగించడానికి మీ యొక్క సహాయం కృపను దయచేయమని అయా అవకాశం ఇచ్చిన మీరు జ్ఞాపకం చేసుకుని వారిని ఆశ్రయించమని వేడుకుంటూ అయా ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు పుణ్యనామములో అడిగి వేడుకొని పొందించున్నాం పరమ తండ్రి. ఆమేన్.